హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగా అయితే ఉన్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్ మార్నింగ్ హైసెన్స్ నుంచి సరికొత్త క్యూఎల్ టీవీని తీసుకుని అయితే వస్తున్నారు U7 సిరీస్లో. అండ్ ఆ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను, ఇక్కడ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఆ యొక్క వీడియో అయితే చూడండి. మీరు ఇంకా క్యూఎల్ టీవీ కొనాలి అనుకున్న వాళ్ళు, వెయిట్ చేస్తున్న వాళ్ళకు అదొక మంచి ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. ఈరోజు ఈ యొక్క వీడియోలో నోకియా నుంచి కూడా సరికొత్త బడ్జెట్ టీవీస్ అయితే లాంచ్ అయితే అవుతున్నాయి. ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు చాలా టీవీస్ అయితే కొన్నారు, ఇంకా కొనాలి అనుకున్న వాళ్ళకైతే ఆగండి. అండ్ నోకియా నుంచి సరికొత్త బడ్జెట్ 4K Android 11 టీవీస్ అయితే లాంచ్ అయితే అవ్వబోతున్నాయి. అండ్ ఐ థింక్ సో, నాకు తెలిసి ఫుల్ హెచ్డీలో లాంచ్ అవుతాయి, హెచ్డీ రెజల్యూషన్ లాంచ్ అవుతాయి, 4Kలో అయితే లాంచ్ అవుతాయి అయితే అర్థమవుతుంది అనమాట. సేమ్ యాజ్ టీస్గా 2021లో నోకియా తీసుకొచ్చిన టీవీస్ మాదిరిగానే ఉంటాయని అయితే అర్థమవుతుంది. కొంచెం అప్డేటెడ్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు ఈ నోకియా 2021 Android 11 టీవీస్ అనమాట. అంటే Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఐ థింక్ సో, మరి గూగుల్ ఇంటర్ఫేస్ కూడా అయితే ఉండొచ్చు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి ఎక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. బట్ సౌండ్ విషయంలో మాత్రం వీళ్ళు JBL తోటి అయితే పార్ట్నర్షిప్ తీసుకొని JBL సౌండ్ సిస్టమ్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారని అయితే తెలుస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట నోకియా నుంచి తెలిసిన విశేషాలు. అది కూడా ఫ్లిప్కార్ట్లో ఈ యొక్క బిగ్ బిలియన్ డేస్లో టీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఐ థింక్ సో, మరి ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది తెలియదు. ఈ బిగ్ బిలియన్ డేస్ అయితే 6th అక్టోబర్ అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి. మరి దానికంటే ముందుగానే లాంచ్ చేస్తారా, అప్పుడే లాంచ్ చేస్తారా అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకొంత ఇన్ఫర్మేషన్ తోటి సరికొత్త న్యూ వీడియో మీ ముందుకు అయితే వస్తాను నెక్స్ట్ వీడియోలో అనమాట. సో ఇది నోకియా టీవీస్ గురించి. వెయిట్ అయితే చేయండి, నోకియా Android 11 టీవీస్ అనమాట. రియల్మీ నుంచి సరికొత్త న్యూ ప్రొడక్ట్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నాను. రియల్మీ నుంచి ఇప్పటి వరకు మనం ఏం చూసాం, మొబైల్ చూసాం, ల్యాపీ చూసాం, అలాగే టీవీస్ కూడా చూసాం. ఇప్పుడు సరికొత్త న్యూ ప్రొడక్ట్ అయితే లాంచ్ అయితే చేస్తున్నాం. అదేంటి అని అయితే ఫ్రెండ్స్, రియల్మీ 4K గూగుల్ టీవీ స్టిక్ అండ్ MS స్టిక్ చూసాం, అలాగే అమెజాన్ 5 స్టిక్ 4K మ్యాక్స్ రీసెంట్గా లాంచ్ అయితే చేశారు. ఇప్పుడు రియల్మీ నుంచి సరికొత్త న్యూ స్టిక్ అయితే వస్తుంది. అది కూడా గూగుల్ ఇంటర్ఫేస్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. దీని ప్రైస్ మాక్సిమం వచ్చేసరికి 3000 అబోవ్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ ఫస్ట్ టైం అని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క స్టిక్లో. అండ్ ఇప్పటివరకు మనకు MS స్టిక్లో అయితే లేదు. అదేవిధంగా అమెజాన్ 5 స్టిక్ అంటే అది 5 OS తోటి అయితే వస్తుంది అనమాట. అండ్ మరి టీవీలో చూసుకున్నట్లయితే కూడా మనకు టీవీలో సోనీ X80J X90Jలో అప్డేటర్ రూపంలో ఇస్తున్నారు గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ని. అది యూఎస్లో మాత్రమే మనకి ఇప్పుడు అవైలబుల్గా అయితే ఉంది. కానీ ఇప్పుడు మన ఇండియాలో అది కూడా రియల్మీ తీసుకొచ్చే న్యూ ప్రొడక్ట్ ఏదైతే ఉందో రియల్మీ 4K గూగుల్ టీవీ స్టిక్లో అయితే ఉండబోతుంది అనమాట. సో ఇది కొత్త అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. రియల్మీ నుంచి ఒక మంచి ప్రోడక్ట్ కూడా చెప్పుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఎవరైనా కొనాలి ఒక స్టిక్ అనుకున్నట్లయితే దీనికోసం అయితే వెయిట్ అయితే చేయండి. లేదు అన్నట్లయితే అమెజాన్ 5 స్టిక్ మ్యాక్స్ కూడా కొత్త స్టిక్ని అయితే లాంచ్ అయితే చేసింది అనమాట. అండ్ ఇదన్నమాట నోకియా నుంచి, అదేవిధంగా రియల్మీ నుంచి వచ్చే కొత్త ప్రొడక్ట్స్ అనమాట ఫ్రెండ్స్. అండ్ అలాగే ల్యాప్టాప్స్ కూడా అయితే లాంచ్ అయితే అవబోతున్నాయి ఈ యొక్క బిగ్ బిలియన్ డేస్లో. స్టే ట్యూన్, ఇంకొన్ని మరిన్ని వీడియోస్ తోటి మేము ముందుకు అయితే వస్తాను. ఈ యొక్క వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. ఇంకా మన డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు ఒకటైతే చెప్పాలి, ఇప్పుడు మనకు IPL అయితే స్టార్ట్ అవుతుంది. IPLలో కూడా మీరు ఆడి గెలవాలి మనీ అనుకున్నట్టయితే ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఆ యొక్క వీడియో అయితే చూడండి అన్నమాట ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యు, టేక్ కేర్.